ఎల్బీ నగర్ వనస్థలిపురం సాహెబ్ నగర్ లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక మహానీయుల జయంతి వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం, మహానీయుల విగ్రహాలను ఏర్పాటు చేయడం గొప్ప పరిణామమన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. గత ప్రభుత్వాలు సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను కనుమరుగు చేశాయని, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వర్ధంతులను అధికారికంగా నిర్వహించడం సంతోషకరమన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న కేవలం జాతి కొరకే కాకుండా సబ్బండ వర్గాలకు, పీడిత ప్రజల బాగు కోసం పనిచేసిన గొప్ప వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న అని అన్నారు. ప్రతి ఒక్కరూ మహానీయులను ఆదర్శంగా తీసుకొని వారి ఆశయ సాధన కొరకు కృషి చేశారా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మహానీయుల విగ్రహాలను నెలకొల్పుతూ జయంతి, వర్ధంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో కుల వృత్తులను కాపాడుతూ వారికి నాణ్యమైన అత్యాధునిక పనిముట్లు అందజేస్తూ ప్రోత్సహిస్తున్నారన్నారు. ఈ శతాబ్దపు అతిపెద్ద మానవ విజయం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకమన్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఇది ప్రపంచంలోని అతిపెద్ద భారీ ఎత్తిపోతల పథకమన్నారు. హరిహర బ్రహ్మాదుల అడ్డుపడిన కోటి మంది చంద్రబాబులు కొంగజపాలు చేసిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి చేస్తామన్నారు. పాలమూరు రైతుల కాళ్లను కృష్ణానది నీళ్లతో కడుగుతామన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. కృష్ణమ్మ నీళ్లను కళాశాలలో గ్రామానికి తీసుకువచ్చి ప్రతి దేవాలయం, ప్రార్థనాలయాలలో అభిషేకం చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం 9.5 ఏళ్లుగా కృష్ణానదిలో తెలంగాణ వాటా తీర్చకపోవడం ప్రాజెక్టుకు ప్రధాన అవరోధంగా మారిందన్నారు. ప్రాజెక్టు ముందుకు సాగకుండా అనేక రకాల అవరోధాలు కల్పించారన్నారు. నెలలో చేయవలసిన పనిని ఉద్దేశపూర్వకంగా తాత్సారం చేసి 9.5 సంవత్సరాల దాకా ఇప్పటికీ తేల్చకుండా పెండింగ్ పెట్టడం మూలంగా కూడా మనకు అదొక ప్రధాన అవరోధమైంది. అయినా వాళ్ళు సాంకేతికంగా ఎన్ని రకాల ఇబ్బందులు పెడితే దానికి ప్రతిగా మనం మార్గాలు వెతుక్కొని మన సాంకేతిక మార్గాలను మనం చట్టబద్ధ సంస్థల ముందు పెట్టి అనేక రకాల అనుమతులను మనం సాధించినాం. వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసినా మనం చట్టపరిధిలో, రాజ్యాంగ పరిధిలో మనం తీసుకోవాల్సినటువంటి అనుమతులు ఏ పద్ధతిలో తీసుకోవాలనో వ్యూహానికి ప్రతి వ్యూహం మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క పీఠముడిని విప్పుకుంటా జటిలంగా ఉండేటువంటి అంశాన్ని సరళతరం చేసుకుంటూ ప్రాజెక్టును మనం పనులు పూర్తి చేసుకుంటూ వచ్చినాం. అయినా సరే మనకు కొంత సమయం పట్టినా అవరోధాల కారణంగా, ఆటంకాల కారణంగా, శత్రువుల కారణంగా, కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం లేని కారణంగా మనకు కొంత సమయం మనం కోల్పోయినా అంతిమంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసుకుంటున్నామనేటువంటి గొప్ప తృప్తి, సంతోషం మనందరికీ ఉంది. మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దేప భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో భారత్ జోడో యాత్ర స్ఫూర్తి పాదయాత్ర నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు కాంగ్రెస్ ఎల్పీ నేత బట్టి విక్రమార్క, కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్. దేశంలో విద్వేషం, మతోన్మాదుల ఉన్మాదంపై పోరు చేయడానికి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారన్నారు మల్లు బట్టి విక్రమార్క. రాహుల్ గాంధీ యాత్రతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మళ్లీ జవసత్వాలు పుంజుకోవడం జరిగిందని తెలిపారు. భారత్ జోడో యాత్ర సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున కన్యాకుమారి నుంచి ప్రారంభించి విజయవంతంగా కాశ్మీర్ వరకు చేరిందని, ఆ యాత్ర స్ఫూర్తితో అన్ని రాష్ట్రాలలో, జిల్లాలలో పాదయాత్ర నిర్వహించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ రెండు వేర్వేరు కాదు, ఒకటేనని, అమరుల త్యాగాలపై తెచ్చుకున్న తెలంగాణను కేసీఆర్ ప్రభుత్వం కొల్లగొట్టిందన్నారు. కేంద్రంలో మోదీ మిత్రులకు దేశ సంపద పంచుతుంటే తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం పంచుకుంటున్నారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా ప్రపంచమే ఆశ్చర్యపోయేటట్టుగా మనందరి ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు మొదలుపెట్టినటువంటి భారత్ జోడో యాత్ర సంవత్సర కాలం పూర్తవుతోంది. ఈ సంవత్సరం అయిన సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో, అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున భారత్ జోడో సందేశాన్ని ప్రజలందరికీ వివరించడం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగానే ఈరోజు రంగారెడ్డి జిల్లాకు సంబంధించి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనందరం మరొక్కసారి రాహుల్ గాంధీ గారి ఆలోచనలు ప్రజలుగా తీసుకొని పోవటం కోసం ఈరోజు ఈ యాత్రా కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. మొదటి సంవత్సరం అయింది కాబట్టి ఈ సంవత్సరం మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి ఆకాంక్షతోటి ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలో సరునార్ డివిజన్లో, ఆర్కేపురం డివిజన్లో ఈ భారత్ జోడో యాత్ర కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమానికి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా మన
మధు యాష్కన్న, ప్రచార కమిటీ చైర్మన్ గారు మధు యాష్కన్న గారు, అదేవిధంగా జిల్లా కమిటీ అధ్యక్షులు చెల్లా నరసింహారెడ్డి గారు, ఇంకా నాయకులు కార్యకర్తలు చాలా మంది పాల్గొన్నారు. ఈ యాత్ర ద్వారా ప్రజలకు దగ్గర కావడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాము. మరి భావి భారత ప్రధాని గతంలో పేద బడుగు బలహీన వర్గాల గురించి ఎన్నో విషయాలు తెలుసుకొని పార్లమెంట్లో చర్చ చేయడానికి వెళ్తే కూడా పార్లమెంట్లోకి రానియకుండా అడ్డుపడ్డ బీజేపీకి బుద్ధి చెప్పాలని చెప్పేసి, అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో కేసీఆర్ కూడా బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈ యాత్ర ద్వారా తెలియజేస్తున్నాము. తప్పకుండా రాబోయే రోజుల్లో మహేశ్వరం నియోజకవర్గంలో మా పార్టీ నుంచి గెలిచి వేరే పార్టీలోకి వెళ్ళిన సబితాయిందర్ రెడ్డి గారికి కూడా బుద్ధి చెప్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ తప్పకుండా జెండా ఎగరేస్తామని చెప్పి హోంగార్డ్ రవీందర్ కుటుంబ సభ్యులను అండగా ఉంటామన్నారు ప్రొఫెసర్ కోదండరాం. సరైన సమయంలో హోంగార్డులకు జీతాలు అందక ఆవేదనతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నంకి పాల్పడ్డ ట్రాఫిక్ హోంగార్డ్ రవీందర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. జీతాలు అందక ఆత్మహత్య యత్నం చేసిన హోంగార్డ్ రవీందర్ కుటుంబ సభ్యులను ప్రొఫెసర్ కోదండరాం పరామర్శించారు. హోంగార్డ్ కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అన్ని విధాల సహాయం చేయాలని డిమాండ్ చేశారు. అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న హోంగార్డ్ రవీందర్ ను పరామర్శించారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు మల్రెడ్డి రామరెడ్డి. చిరిగింత నరసింహారెడ్డి, సంకేపాలి సుధీర్ రెడ్డి రవీందర్ ను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. మరి ఉద్యోగం చేస్తూ డబ్బులు రాలేదని అడిగినందుకు, మరి ప్రభుత్వం పట్టించుకోనందుకు మనస్తాపం చెంది మరి పెట్రోల్ పోసుకొని తలగబెట్టుకున్నాడు. పాపం అతను హాస్పిటల్లో చెప్తున్న దాని ప్రకారం అయితే 70% కాలిందంటున్నారు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఇలాంటి హోంగార్డు కుటుంబాలను ఆదుకోవాల్సిన ఈ ప్రభుత్వం మరి వాళ్ళని హరాస్మెంట్ చేసి ఇబ్బందులు పెట్టి వాళ్ళని బెదిరించి ఎన్ని రోజుల్లో పబ్బం గడుపుకోలేరు ఈ ముఖ్యమంత్రి గారని సందర్భంగా మనవి చేస్తున్నా. ఈ వార్త చూసి మా పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఎంబటే మీరు పోయి ఆ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున ఆదుకోవాలని చెప్పి 50,000 రూపాయలు పంపించడం జరిగింది. వాళ్ళకు ఆర్థిక సాయం ప్రస్తుతానికి వాళ్ళకు చిన్న సాయం చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఆత్మహత్య యత్నం చేసుకున్న హోంగార్డు రవీందర్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. హోంగార్డులకు కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన కోరారు. హోంగార్డులను రెగ్యులర్ చేస్తామని కేసీఆర్ శాసనసభలో హామీ ఇచ్చారన్నారు. జీతాలు లేక హోంగార్డు కుటుంబ సభ్యులు రోడ్డున పడుతున్నారని కిషన్ రెడ్డి చెప్పారు. ప్రతికూల పరిస్థితుల్లో హోంగార్డులు పనిచేస్తున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. పోలీస్ వ్యవస్థలో సైతం హోంగార్డులకు అవమానం జరుగుతుందని కిషన్ రెడ్డి విమర్శించారు. హోంగార్డు రవీందర్ ఆత్మహత్య యత్నం చేసుకోవడం దురదృష్టకరంగా కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హోంగార్డు వ్యవస్థలో శ్రమ దోపిడీ జరుగుతుందన్నారు. హోంగార్డు వ్యవస్థను ప్రభుత్వం అవమానిస్తుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హోంగార్డులు 16 గంటలు పనిచేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. హోంగార్డులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా హోంగార్డులను గుర్తించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. ప్రత్యేక బందోబస్తు సమయాల్లో హోంగార్డులకు ప్రత్యేక అలవెన్స్లు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హోంగార్డు వ్యవస్థలో శ్రమ దోపిడీ జరుగుతుందని కిషన్ రెడ్డి ఆరోపించారు. మరి శ్రమ దోపిడీ జరుగుతున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాము. కనీసమైనటువంటి హక్కులు కూడా వాళ్ళకి ఇవ్వకుండా అనేక రకాలుగా హోంగార్డు వ్యవస్థను ప్రభుత్వం పూర్తిగా మరి అవమానం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. నేను గతంలో అనేక సంవత్సరాలుగా హోంగార్డు యొక్క సంక్షేమం కోసము ఒక శాసనసభ్యుడిగా నిరంతరమైనటువంటి పోరాటం చేస్తున్న విషయం మీకు తెలుసు. అనేక సార్లు అరెస్ట్ అయ్యాను. శాసనసభలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు హోంగార్డుల సంక్షేమం కోసం, హోంగార్డుల హక్కుల కోసం ప్రభుత్వాన్ని నిలదీసిన విషయం మనం చేస్తా ఉన్నాను. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి అనేక రకాల హామీలు అసెంబ్లీలో కానీ అసెంబ్లీ బయట కానీ అమలు జరగలేదనే విషయాన్ని ఇప్పటికీ మనం చేస్తా ఉన్నాను. అనుమతులకు మించి నిర్మాణాలు సాగించి కూలీల ప్రాణాలను బలిగొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎంతటి వారున్నా చర్యలు తప్పవని శిరలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ స్పష్టం చేశారు. అధికారులతో మాట్లాడి బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని అన్నారు. నియోజకవర్గంలో ఎక్కడ అక్రమ నిర్మాణాలు సాగించినా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మిగిలిన వాళ్ళు హాస్పిటల్లో చేరి ట్రీట్మెంట్ తీసుకుంటారని చెప్పారు. ఈ సంఘటన జరగటం దురదృష్టకరం. మరి బిల్డర్ మీద కానీ ఈ సంబంధిత అధికారుల మానిటరింగ్లో లోపాలు ఏమున్నాయి, వీటి మీద అన్నిటి మీద కూడా జోనల్ కమిషనర్ గారు కూడా వస్తూ ఉన్నారు. వీటి మీద ఎంక్వైరీ చేసి
బిల్డర్ మీద అధికారుల మీద సీరియస్గా చర్య తీసుకుంటాం. చనిపోయిన వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం చేసి ఆ బిల్డర్తో కూడా ఆర్థికంగా కూడా కుటుంబాలని ఆదుకునే కార్యక్రమం చేసి మిగిలినకి కూడా వైద్య సదుపాయం ఎటువంటి లోపం లేకుండా మెరుగైన వైద్యం అందించే కార్యక్రమం చేద్దాం. అసలు ఇక్కడ ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనే దాని మీద కూడా ఆల్రెడీ ఇమీడియట్గా అధికారులు వచ్చారు. ఈ అధికారులే కాకుండా పక్క సర్కిల్ నుంచి కూడా కొంతమంది అధికారులను పిలిపించాం. కేపీహెచ్పీ కాలనీలోని అడ్డగుట్టాలో జరిగిన ఘటనపై షర్లింగంపల్లి జనసేన పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల అలసత్వం వల్లే ప్రమాదం జరిగిందని విమర్శించారు. భవనంపై నుంచి పడి 3 భవన నిర్మాణ కార్మికులు మృతి చెందిన ఘటనపై సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును జనసేన నేతలు పరిశీలించారు. ప్రస్తుతం నిర్మిస్తున్న ఈ భవనం అనుమతులకు విరుద్ధంగా నిర్మాణం జరుగుతుందని వెంటనే అధికారులు స్పందించి దీనిపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. షర్లింగంపల్లి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి మాధవరెడ్డి అదేవిధంగా అనుమతి లేకుండా నిర్మించిన అంతస్తులను పూర్తి స్థాయిలో తొలగించాలని వారు కోరారు. ప్రమాదం జరిగినప్పుడే అధికారులు స్పందిస్తారని, ముందే స్పందించి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయకపోతే కూకట్పల్లి జోనల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో షర్లింగంపల్లి జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మాధవరెడ్డి జనసేన పార్టీ షర్లింగంపల్లి ఇన్ఛార్జి. గత రాత్రి జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం. 4 కార్మికులు కింద పడి 3 మరణించడం ఎంతో బాధ కలిగించింది. ఈ విషయాన్ని మేము మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ విషయం తెలియజేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా త్వరలో దీన్ని ఈరోజు స్పందిస్తారు. ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగినా కూడా ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం చాలా బాధాకరం. అదేవిధంగా ఒక మున్సిపల్ అధికారి తెలియకుండా 6 ఫ్లోర్ల బిల్డింగు 5 ఫ్లోర్ల పర్మిషన్ తీసుకొని 6 ఫ్లోర్లు బిల్డింగ్ కట్టడం గవర్నమెంట్ నిద్రపోతుందా, లేదా జోనల్ కమిషనర్ నిద్రపోతున్నాడా, అసలు డ్యూటీకి వస్తున్నాడా, లేకపోతే ఓన్లీ ప్రభుత్వ గవర్నమెంట్లో ఉన్న ప్రజాప్రతినిధులకు సేవ చేస్తున్నారని మేము జనసేన పార్టీ నుంచి అడుగుతున్నాం. కాకతీయ యూనివర్సిటీలో జరుగుతున్న అవినీతిపైన నిరసన వ్యక్తం చేసిన 10 మంది విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. బీఆర్ఎస్ నాయకులకు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్నారు. విద్యార్థులను పోలీసులు ఇష్టానుసారంగా కొట్టారని, కాకతీయ యూనివర్సిటీ వీసీ విద్యార్థులను కొట్టించి అక్రమ కేసులు పెట్టించారని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో విద్యార్థులను కొట్టించిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందన్నారు. పిల్లలు న్యాచురల్గా కోపానికి గురైండ్రు, వాళ్ళ నిరసన వ్యక్తం చేశారు. దాంట్లో 10 మంది విద్యార్థులు మాచర్ల రాంబాబు, గట్టు ప్రశాంత్, అరగంటి నాగరాజు, అంబాల కిరణ్, అజయ్, శ్రీకాంత్, మధు, కమల్, అంకెళ్ళ శంకర్, కుమార్, ఈ 10 మంది విద్యార్థులని కాకతీయ విశ్వవిద్యాలయ పోలీసులు అరెస్ట్ చేశారు. జనరల్గా ఎక్కడ విశ్వవిద్యాలయంలో ఇట్లాంటి అల్లర్లు జరిగినా ఆయా క్యాంపస్ పోలీస్ స్టేషన్లలో వాళ్ళని మందలించడం కానీ వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకు పంపడం జరుగుతుంది. దేశంలో స్వార్థపూరిత ప్రతిపక్షం ఉందన్నారు బీజేపీ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ సయ్యద్ జఫర్ ఇస్లాం. రాజకీయ లబ్ధి కోసం ధర్మాన్ని కూడా వాడుకునేందుకు వెనకాడడం లేదన్నారు. భారత్ పేరు అంటే విపక్షాలకు ఎందుకు ఇష్టం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు కాంగ్రెస్ కూటమికి స్లీపర్ సెల్స్ లో తయారయ్యాయంటున్న సయ్యద్ జఫర్ ఇస్లాంతో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. దేశంలో భారత్ పేరు మార్పు పైన వివాదం జరగడంతో పాటు ఉదయనిధి స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి తనయుడు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ సయ్యద్ జాఫర్ ఇస్లాం మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. बोलिए सर, ये उदयनिधि स्टालिन का ये कमेंट के ऊपर आप इतना क्यों सीरियस हो रहे, पार्टी क्यों सीरियस लेना है? देखिए, हर धर्म की लोगों की धर्म में आस्था होती है और 2 धर्म के नियम होते हैं, उस धर्म को पालन किया जाता है और हर धर्म के अलग अलग नियम होते हैं, उससे उसकी आइडेंटिटी बढ़ती है, वो पहचान बनती है. सनातन धर्म भी है, कई धर्म अलग है, इस्लाम धर्म भी है, बौद्ध धर्म भी है, सिख धर्म भी है, सब धर्म अलग अलग है, अलग अलग कानून उनके नियम हैं. किसी भी धर्म में ऐसा नहीं है कि एक दूसरे धर्म को ख़त्म करना चाहिए.
मिटा देना चाहिए। लेकिन उदयनिधि स्टालिन ने सनातन, उनकी माँ का नाम है दुर्गा, उनके घर में मंदिर है, कहीं ना कहीं सनातनी धर्म में उनकी विश्वास से भी आस्था भी है, लेकिन उन्होंने सनातन धर्म के बारे में जो बातें कही है, गाली गलौज की है। पहले तो प्रधानमंत्री जी को गाली देते थे और वोट बढ़ता है, जनता को गाली दिया और वोट बढ़ गया, अब वो कुछ नहीं मिला तो धर्म को गाली देने लगे और वो सनातन धर्म को डेंगू मलेरिया और मानने वालों को के लिए जेनोसाइड करेंगे, ऐसी बात कर, ऐसी मानसिकता, घटिया मानसिकता है उनकी। इसलिए हम पूरे देश में इसको प्रोटेस्ट करेंगे। या MIM एंड BRS पार्टी को स्लीपर सेल्स एज अ वर्ड यूज़ करें, इसका मतलब क्या है? देखिए, स्लीपर सेल जब मैं कह रहा हूँ तो कोई भी बड़ा ऑर्गेनाइजेशन, उसके जो लोग जो बाहर छुपे होके उनके लिए एजेंडे को में काम करते हैं, उनको स्लीपर ही सेल कहते हैं। तो ये घमंडिया गठबंधन जो है वो खुल के सनातन धर्म को ख़त्म करने की बात करता हो, उसके स्लीपर सेल ये हैं जो उनके साथ हैं, लेकिन ये खुल के नहीं आते, पीछे से उनके साथ खड़े रहते हैं और उनके एजेंडे में काम करते हैं। इसका सिर्फ कॉमन जो उनका एक दूसरे को जो अलाइनमेंट है, उसके बीच में जो लूटपाट, देश प्रदेश को लूटपाट करना, और उसमें कहीं ना कहीं BRS के साथ MIM है, स्टालिन के साथ कांग्रेस है वहाँ पर, और हर जगह पर आप देखिए सारे जो है कहीं ना कहीं अलाइनमेंट के साथ वो बढ़ते हैं और प्रदेश को लूटते हैं। इसमें देश में G20 एक प्रतिष्ठापक एक सदस्य हो रहा, इसी टाइम में ऐसे कंट्रोवर्शियल आ रहे हैं, ये कुछ इफेक्ट हो सकते क्या G20 सेमिनार को? नहीं, देखिए G20 एक जो शिखर सम्मेलन है वो पूरे देश को गौरवान्वित करता है। पूरी दुनिया की निगाहें आज हिंदुस्तान पे लगी हैं, पूरी दुनिया के टॉप लीडर्स आज हिंदुस्तान में आपकी धरती पे हैं। यहाँ से जो फैसले होंगे वो मानवता के लिए बड़े फैसले होंगे। अलायंस INDA अलायंस से बीजेपी डर रहे, इसलिए हमको टारगेट कर रहे बोल के वो लोग होता रहे, कैसा ये कैसा देखते हैं चीज़? भारत कहने पे हमें भारत कहने पे गर्व होता है, उनको डर होता है। नेशनल एंथम में भारत ही लिखा है, भारत कहा जाता है, उनको भारत कहने में डर क्यों लग रहा है? बोले ना भारत, देश भारत के नाम से है, तो भारत देश कहने में उनको, हम भारतीय हैं, भारतीयता हमारे में है, हम भारत देश के वासी हैं, ये कहने में उनको क्यों तकलीफ होती है? उनको पूछना पड़ेगा कि इस देश का नेशनल एंथम भारत कहा जाता है, भारत वर्ड आता है उस देश का नाम, उसको कहने में आपको तकलीफ, मतलब देश के नेशनल एंथम में से भी आपको प्रॉब्लम है। ఇది మొత్తం మీద దేశంలో ఒక గర్విష్టి విపక్షాలు ఉన్నాయి. దేశం అంటే ప్రపంచంలోనే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సదస్సు నిర్వహిస్తుంది ఒకవైపు, మరోవైపు చంద్రయాన్ వంటి ఎన్నో ఘన విజయాలు సాధించిన పరిస్థితి, ఆర్థికంగా కావచ్చు, ఇటు దేశం అన్ని రంగాల్లో ముందుకు పోతున్న పరిస్థితుల్లో దీన్ని చూసి ఓర్వలేకపోతున్నాయి. ఈ రాజకీయ లబ్ధి కోసం దేశ ప్రతిష్టను కూడా విపక్షాలు పరంగా పెడుతున్న పరిస్థితి అని చెప్తున్నారు. అదేవిధంగా ఆ కాంగ్రెస్కు INDA విపక్షానికి ఇక్కడున్న MIM అండ్ BRS పార్టీలు ఒక స్లీపర్ సెల్స్గా పనిచేస్తున్నాయని కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కుశల్ కుమార్తో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్. నకిలీ మద్యం నియంత్రణతో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఆదాయం పెరిగిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎక్సైజ్ శాఖ అధికారుల నిరంతర కృషి వల్ల రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల నుంచి తరలివస్తున్న అక్రమ మద్యాన్ని నివారించడంతో ఆదాయం పెరిగిందన్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వాల మాదిరిగా బార్ అండ్ రెస్టారెంట్ల యాజమాన్లకు వేధింపులు లేవన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ యాజమాన్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. బార్ అండ్ రెస్టారెంట్ యాజమాన్లు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కారం చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బేవరేజ్ కార్పొరేషన్ ద్వారా నిర్వహించే గోదాముల ద్వారానే మద్యం కొనుగోలు జరుపుకోవాలని సూచించారు. కనుక ఇది వీళ్ళ ప్రవృత్తి, గవర్నర్ ప్రవృత్తి కనుక వీళ్ళకి ఇవ్వాలని చెప్పి వైన్ షాప్లో కూడా రిజర్వేషన్ చేయడం జరిగింది. అట్లా బార్ షాప్లో కూడా రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. ప్లస్ మిగతా వర్గాల వాళ్ళు కూడా, ఎవరైనా ఆసక్తి వాళ్ళకు కూడా ఇక్కడ అవకాశాలు ఉన్నాయి, అన్ని వర్గాల వాళ్ళకు. కనుక మీరందరూ కూడా మంచిగా ఉపయోగించుకొని చెడ్డ పేరు లేకుండా చేయాలి. దయచేసి కల్తీ నివారణ ఎవరైనా చేస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయి. కల్తీ చేసి డూప్లికేట్ మందు పెట్టినా, లేకపోతే నీళ్లు కలిపి అన్ని రకాలుగా చేసినా, మోసమైన చేస్తే మాత్రం మీ మీద ఖచ్చితంగా ప్రాబ్లం ఉంటుంది. ఎవరైనా చేస్తే కూడా, మీ పక్క చుట్టుముట్టు ఎవరైనా చేస్తే కూడా అందరికి మచ్చ వస్తుంది. హైదరాబాద్ అంబర్పేటలో అంబర్పేట్ యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, యాదవ కుల పెద్దలు పాల్గొన్నారు.
బీసీ బంద్లో యాదవ కులానికి చేర్చాలని స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ను యాదవ సంఘం నాయకులు కోరారు. అదేవిధంగా అంబర్పేటలో యాదవ భవనాన్ని నిర్మించి ఇవ్వాలని కోరడంతో ఆయన సానుకూలంగా స్పందించారని యాదవ సంఘం నాయకులు తెలిపారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సంఘ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. యాదవులు రాజకీయంగా ఎదిగినప్పుడే తమ సమస్యలు పరిష్కరించుకోగలరని యాదవ సంఘం నాయకుడు దయాకర్ యాదవ్ అన్నారు. రానున్న రోజుల్లో యాదవ్ హక్కుల కోసం పోరాటం చేస్తామని మల్లికార్జున యాదవ్ తెలిపారు. ఈరోజు అంబర్పేట యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి కార్యక్రమము అంగరంగ వైభవంగా జరపడం యాదవ సోదరులందరితో కలిసి జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు శ్రీ కాలేరు వెంకటేష్ గారు, స్థానిక కార్పొరేటర్ శ్రీ విజయ్ కుమార్ గౌడ్ గారు హాజరైనారు. మరి ఈ కార్యక్రమంలో మా యొక్క యాదవుల యొక్క సమస్యలపై చర్చించడం జరిగింది. మరియు ఈ రాబోయే కాలంలో మా యాదవులు రాజకీయంగా, ఆర్థికంగా ఎలా ఎదగాలనే విషయం చర్చించడం జరిగింది. మరియు మా స్థానిక శాసనసభ్యునితో మా యాదవుల యొక్క డిమాండ్, యాదవ సంఘం యొక్క భవనం గురించి అడగడం జరిగింది. అంబర్పేట యాదవ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంబర్పేట డివిజన్లో పటేల్ నగర్లో జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి యాదవ బంధుమిత్రులతో పాటు స్థానిక శాసనసభ్యులు కాలేరు వెంకటేష్ గారు, స్థానిక కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ గారు హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా యాదవులకి ఏదైతే గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న యాదవులని బీసీ బంద్లో చేర్చాలని సదరు ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. కాలం చెల్లిన ఆహార ఉత్పత్తులను విక్రయిస్తున్న సూపర్ మార్కెట్పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు వినియోగదారులు. ఓ ప్రముఖ సూపర్ మార్కెట్లో కాలం చెల్లిన ఆహార ఉత్పత్తులను విక్రయిస్తున్నారని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణానగర్లోని మోర్ సూపర్ మార్కెట్లో కొనుగోలు చేసేందుకు వెళ్లిన తమకు సుమారు 4 నెలల క్రితమే ఎక్స్పైరీ డేట్ పూర్తయిన ఆహార ఉత్పత్తులను విక్రయించారని బాధిత వినియోగదారులు వాపోయారు. ఇదేమిటి అని ప్రశ్నిస్తే తమ వద్ద గార్బేజ్ బ్యాగులు లేకపోవడంతో మర్చిపోయామని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని అన్నారు. సంబంధిత అధికారులు వినియోగదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సూపర్ మార్కెట్పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మార్నింగ్ మేము 11 o'clock ఇక్కడ మోర్ సూపర్ మార్కెట్లో ఐటమ్స్ కొనుక్కున్నాము. మేము రెగ్యులర్గా ఎప్పుడు రెగ్యులర్గా ఇక్కడనే కొంటాము. ప్రతిసారి ఏదో ఒకటి ర్యాష్గా మాట్లాడతారు, రూడ్గా మాట్లాడతారు. ఏదైనా ప్రోడక్ట్స్ ఎక్కడ ఉన్నాయంటే పక్కకి వెళ్ళండి, తెచ్చుకోకపోండి, అక్కడ ఉంటాయి ఇక్కడ ఉంటాయని చెప్తారు. ఈరోజు మార్నింగ్ మేము ఒక దగ్గర 32 ఐటమ్స్ కొనుక్కున్నాము. అన్ని ఎక్స్పైర్ ఐటమ్స్ ఉన్నాయి. నగేట్స్ కానీ, బిస్కెట్స్ కానీ, పెప్పర్ బోట్, జ్యూస్ బాటిల్స్ కానీ అన్ని ఎక్స్పైర్ ఐటమ్స్ అమ్ముతున్నారు. వాళ్ళని ఏంటంటే లేదు సార్ మేము చూసుకోలేము, సారీ అని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు వీళ్ళందరూ. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని అత్తాపూర్ జర్మెంటెన్ హాస్పిటల్లో నూతన కార్డియాలజీ, గుండె జబ్బులకు సంబంధించిన సేవలు ప్రారంభం చేస్తున్నట్టు సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ మహమ్మద్ వసీం అజం తెలిపారు. ఇతర హాస్పిటళ్లతో పోలిస్తే అత్తాపూర్ జర్మెంటెన్ హాస్పిటల్లో అతి తక్కువ ఖర్చుతో పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించే దిశగా కార్డియాలజీ సెంటర్ ఏర్పాటు చేసినట్లు డాక్టర్ మహమ్మద్ వసీం అజం తెలిపారు. చాలా మందికి మేము ఇక్కడ ఈ సర్వీసెస్ ఆల్మోస్ట్ 5 years నుంచి ఇస్తున్నాం. దీని ఎంబడ మాకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో కన్వర్ట్ చేయడానికి మేము ప్రయత్నించి లాస్ట్ ఇయర్ నుంచి మేము మల్టీ స్పెషాలిటీ సర్వీసెస్ ఇక్కడ స్టార్ట్ చేసాం. సో హార్ట్ ఇన్స్టిట్యూట్ అనేది లాస్ట్ వీక్ నుంచి మాకు అక్కడ స్టార్ట్ అయింది. హార్ట్ ఇన్స్టిట్యూట్ ఫుల్ ఫ్లెజ్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ఉంది. దీనికి వెరీ అడ్వాన్స్ క్యాత్ ల్యాబ్ సర్వీసెస్ ఉన్నాయి. డబల్ ట్యూబ్ క్యాత్ ల్యాబ్, జపానీస్ టెక్నాలజీ, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాత్ ల్యాబ్ ఇన్ ద సిటీ. దీని ఎంబడ 2D ఎకో, TMT ఇవన్నీ మా అక్కడ అవైలబుల్ ఉన్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం చార్మినార్ అభివృద్ధి కోసం విజిటర్స్ ప్లాజా నిర్మాణం కోసం సిద్ధం చేశారు అధికారులు. నిర్మాణం మొదలు పెట్టడానికి వచ్చిన కాంట్రాక్టర్ల మధ్య ఘర్షణ కొట్టుకునే స్థాయికి చేరుకుంది. కాంట్రాక్ట్ నాకు వచ్చింది అంటూ ఇద్దరి మధ్య మాటల యుద్ధం కాస్త కొట్లాటకు దారితీయడంతో పోలీసులు మోహరించి ఇద్దరిని స్టేషన్ కి తరలించారు. అధికారులు అవగాహన, ప్లానింగ్ లేకుండా ఇద్దరికి కాంట్రాక్ట్ ఇవ్వడం పట్ల సీరియస్ అయ్యారు పోలీసులు. విజిటర్స్ ప్లాజా నిర్మాణం పేరుతో కాంట్రాక్టర్ తో ఆడుకుంటున్నారు అధికారులు. చివరికి ఈ కాంట్రాక్ట్ ఎవరికి వస్తుందో, ఎవరికి ఇచ్చారో నిజానిజాలు తెలియాల్సి ఉంది. జూబ్లీహిల్స్ కృష్ణానగర్ లో ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు సికింద్రాబాద్ నుంచి కొండాపూర్ వెళ్తుండగా కృష్ణానగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. కృష్ణానగర్ లో బ్రేక్ డౌన్ అయిన బస్సును ఆర్టీసీ కార్మికులు మరమ్మతులు చేశారు. అనంతరం బస్సును ప్రారంభించి వెనుకకు తీయగా బ్రేకులు ఫెయిల్ కావడంతో వెనుకకు పరుగులు తీసి వెనక్కే ఉన్న కారును ఢీకొట్టింది. అదే వేగంతో వెనుకకు వెళ్తుండగా అప్రమత్తమైన లేబర్ అడ్డాలోని కూలీలు అప్రమత్తమై తెగువతో అక్కడ ఉన్న రాళ్లను టైర్ల కింద వేసి బస్సును నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లు అయింది. బస్సు నిలిచిన అనంతరం అంతా ఊపిరి పీల్చుకున్నారు.
తెలంగాణలో కుటుంబ పాలనను గద్దెదించే విషయంలో అమెరికాలోని తెలంగాణ ప్రవాసీలంతా కలిసి రావాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ పాలనలో భారతదేశం అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఆర్థిక ప్రగతిలో 5వ స్థానానికి చేరుకుందని తెలిపారు. భారత్ ప్రపంచంలో నెంబర్ 1 దేశంగా మారాలంటే మళ్లీ బీజేపీ ప్రభుత్వం ఏర్పడి మోదీ 3వసారి ప్రధాని కావాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. అమెరికా పర్యటనలో ఉన్న బండి సంజయ్ కుమార్ గత వారం రోజులుగా వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ భారత సంతతికి చెందిన ఉద్యోగులు, వ్యాపారస్తులు, వివిధ రంగాల నిపుణులతో సమావేశమవుతూ ఇండియాలో పెట్టుబడులు పెట్టాలంటూ ఆహ్వానిస్తున్నారు. అదే సమయంలో మోదీ ప్రభుత్వ హయాంలో భారత్ సాధించిన విజయాలు, మళ్లీ మోదీ పాలన రావాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతున్నారు. ముఖ్యంగా కేసీఆర్ కుటుంబ పాలనలో తెలంగాణలో జరుగుతున్న నష్టం, ప్రజలు పడుతున్న ఇబ్బందులను వివరిస్తున్నారు. కేసీఆర్ కుటుంబాన్ని గద్దె దింపాల్సిన అవసరాన్ని పేర్కొంటూ అందుకోసం ప్రవాసులంతా కలిసి రావాలంటూ పిలుపునిస్తున్నారు. అందులో భాగంగా భారత కాలమానం ప్రకారం ఈ రోజు వర్జీనియాలోని ఎస్వి లోటస్ టెంపుల్లో ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ USA నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు. వాషింగ్టన్ DC ప్రాంతంలోని దాదాపు 500 మంది బీజేపీ మద్దతుదారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.